ఫ్రెండ్స్, తాయి నల్లనేరేడు లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను. చిన్న మొక్క కాకపోతే ఈసారి గుత్తులు గుత్తులుగా చాలా కాసింది. ఇది మామూలుగా పెంచుకునే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రూట్ పెద్ద సైజ్ వస్తుంది అండ్ కండ చాలా ఎక్కువ ఉంటుంది. అదే పల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ కంటే కూడా చాలా తీయగా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కీపింగ్ క్వాలిటీ. దీనికి అదే మామూలు నేరేడు అయితే మీకు చెట్టు మీద నుంచి కింద పడిపోతుంది. అది ఒక రోజులో తింటే బాగుంటుంది, లేదంటే మెత్తగా అయిపోయి బాగోదు. ఇది టైట్గా అంటే తయారైనప్పుడు కోస్తే కనీసం ఒక 1 వీక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో. ఇది చాలా తీగా ఉంటుంది. చూడనప్పుడే ఇది పక్షులు ఎలా తినేస్తున్నాయో చాలా వరకు తినేసాయి మొత్తం. దీంట్లో చిన్న సీక్రెట్ ఏంటంటే, అంటే ఇలా కవర్లు కట్టుకుని నేను కాపాడుకుంటున్నాను వీటికి కూడా. ఇది ఇప్పుడు కవర్ తీసింది యాక్చువల్గా. ఒక అంటే రెడ్ ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, ఇదిగోండి ఇలాగా. తర్వాత కొంచెం రెడ్డిష్ హ్యూ వస్తుంది, ఇదిగోండి ఇలాగా. వచ్చిన తర్వాత ఇలా బ్లాక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత, కంప్లీట్గా బ్లాక్ అయిన తర్వాత తయారైంది అనుకుంటాము. బట్ ఇది కంప్లీట్ బ్లాక్ అయింది. కానీ ఆ తర్వాత ఇంకొంచెం ఇలా నొక్కితే లైట్గా మెత్తపడి రేంజ్కి వస్తే ఫ్రూట్ అప్పుడు పూర్తిగా తయారైనట్టు ఫ్రెండ్స్. ఇది చాలా చెట్టు మీద అలా మెత్తపడిన ఫ్రూట్ చాలా స్వీట్ ఉంటుంది, అసలు ఏమాత్రం వగరు లేకుండా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది గ్రో బ్యాగ్లో కానీ కంటైనర్లో కానీ అంత సజెస్ట్ చెయ్యం. యాక్చువల్గా కాసేస్తుంది, కాయడం కాసేస్తుంది. మీకు ఈల్డ్ ఎక్కువ రావాలంటే మాత్రం ఇది చాలా కాసింది ఎక్కువ బాగా. కాకపోతే నేను ఫస్ట్లో కాసిన వెంటనే వీడియో తీయలేదు. ఇక్కడ ఇలా కింద వేసుకుంటే మాత్రం చాలా ఈల్డింగ్ వచ్చి చాలా సాటిస్ఫైయింగ్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది మస్ట్ ట్రై. కొంచెం ప్లేస్ ఉంటే డెఫినెట్గా ఈ ప్లాంట్ ట్రై చేయండి. అండ్ నేను దీన్ని బాగా నాకు చాలా ఇష్టం అండ్ బాగా సజెస్ట్ చేస్తాను కూడా. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దీని పేరు KG10 జామున్ అని కూడా అంటారు. అంటే KG10 వస్తాయని చెప్తారు కానీ, బట్ ఓకే, ఒక 20 అలా వస్తాయి. కంపారిటివ్లీ పెద్ద ఫ్రూట్. బలం వేస్తే ఆ ఫ్రూట్ సైజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.